నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు బూత్ స్థాయి కార్యకర్తలకు అవగాహన సదస్సులో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కొన్ని తప్పులు చేశామని, కొంతమంది అవకాశవాదులు పార్టీలోకి వస్తే వారి కోసం పార్టీకి కష్టపడ్డ వారిని దూరం పెట్టడం జరిగిందని, ఇలా ఎందుకు జరిగిందో మీరు ఎమ్మెల్యేలైతే కానీ అర్థం కాదని అన్నారు. అయితే పార్టీ ఓటమి తర్వాత తమ తప్పులు తెలుసుకున్నామని, ఇక మళ్లీ ఇలాంటి తప్పులు చేయమన్నారు. ఒకవేళ మేము ఇలాంటి పొరపాట్లు మళ్లీ చేస్తే మేము మనుషులమే కాదని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్ లేకుండా తిరగండి చూద్దామని, మీరు 6 నెలల తర్వాత గ్రామాల్లోకి వచ్చి పొలిమేర దాటి వెళ్తే ఇక మీరు గెలిచినట్టేనని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అరాచకాలకు అక్కడ ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంటుందని, వారిపై అక్కడ దాడులు జరుగుతున్నాయని, అదే పరిస్థితిని తెలంగాణలో కాంగ్రెస్ కు పడుతుందన్నారు. 6 గ్యారంటీలు నమ్మి రేవంత్ ఎంత పోటుగాడో అనుకుని ప్రజలు అధికారం కట్టబెట్టారని, ఇప్పుడు ఆయన అసమర్థత తెలుసుకుని బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో గట్టిగా పెడదాం. మీరు ఎన్ని కేసులు అయితే ఏం చేశారు? కేసులు అయితే ఏమైతే కేసులు అయితే 4 జైళ్ళకి పోతాం అంతే. జైలుకు వచ్చినాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, జైలుకు వచ్చిన మంత్రి అవుతున్నాడు, జైలుకు వచ్చినాడు ఎమ్మెల్యే అయితే, జైలుకు వచ్చినాడు చైర్మన్ అయితే. మీరు చైర్మన్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు. మన జైలుకు వచ్చినాడు ఆనవాయి కదా, కానీ ఇప్పుడు ఆనవాయి తిరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా దేశం మీద ముఖ్యమంత్రి కొడతారు, ఫస్ట్ ముఖ్యమంత్రి కొడుతున్నాడు. మన మమత ఓడిపోయింది కదా, మన స్టాలిన్ ఓడిపోయింది కదా, మరి రేపు రేవంత్ రెడ్డి ఓడిపోతుంటారు. అసలు ట్రెండ్ ఎట్లుంటుందంటే బాగా అబ్జర్వ్ చేయండి. దేశంలో ట్రెండ్ ఎట్లా వస్తుంటే ఆ ట్రెండ్ అట్లా కొనసాగుతుంది. ఒకసారి ఫ్లైట్ కింద పడుతుంది, అదే కంటిన్యూ ఫ్లైట్లో కింద పడుతుంటాయి. ఒకసారి బస్సు యాక్సిడెంట్ అయింది అనుకో, కంటిన్యూ 6 రోజులు బస్సు యాక్సిడెంట్ అవుతుంటాయి. అర్థమే కదా? సేమ్ ఇదే రాజకీయాలు రాసి పెట్టుకోండి, రికార్డు చేసి పెట్టుకోండి. నా నోటి మీద మచ్చింది, నా నాలుగు మచ్చింది, నేను ఏం చెప్తాను తప్పకుండా. ఈ రోజు కొల్లాపూర్లో చెప్తున్నా, రేవంత్ రెడ్డి గెలవడు. జరగబోదు అట్లా అని చెప్పి మనకి ఎక్కువ వచ్చింది అనుకో.